కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. 5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానంటూ బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎలకల మందు తిని రాగశ్రీ చికిత్స పొందుతూ చనిపోయింది. తన బిడ్డ మరణానికి అతడే లీలాకుమారే కారణమంటూ ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో తన కూతురిని వేధించారని, ఇబ్బంది పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెలలో ఇన్స్టాగ్రామ్ లో లీలా కుమార్ అనే కుర్రాడు పరిచయం అయ్యాడు మా అమ్మాయికి. ఒక 2 నెలలు వాళ్ళిద్దరి మధ్యన కమెంట్ బాగానే జరిగింది. 3వ నెల నుంచి వాళ్ళకి వీళ్ళకి ఏదో చిన్న చిన్న మాట వచ్చి మా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు కట్నం కావాలి అని చెప్పినని మా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడంటే, ఆ మాట తీసుకోలేక మా అమ్మాయి మనసులో బాధపడి ఇంట్లో ఎలకల మందు ట్యూబ్ ఉంటే హాఫ్ ట్యూబ్ ఉంటే అది గొంతులో పోసుకుని నీళ్లు పోసుకుని తాగేసింది. చాలండి, నాకు ఎటువంటి న్యాయం అక్కర్లేదు. వెళ్ళిపోయిన అమ్మాయి ఎట్లాగో రాదు, ఆడికైనా బుద్ధి వచ్చేటట్టుగా తగిన శిక్ష చేసి